హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో ఏం జరుగుతుందంటే, కోర్టులో అంజలి ఏం చెప్పాలో తెలియక అలా ఉండిపోతూ ఉంటుంది. ఇంకా కనసైగలతో రణవీర్ నువ్వే దుర్గా అని చెప్తే ఇంకా అప్పుడు జడ్జి గారు అవునండి నేనే దుర్గాని చెప్పిన వెంటనే ఇంకా అప్పుడు అంజలి మొత్తం వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాలని చెప్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ ఎలా చూస్తుంది, ఇంకా బాగా ఎలా చూస్తుంది అవన్నీ చెప్పి జడ్జి గారితో చెప్తూ ఉంటుంది. మా అమ్మ నన్ను వదిలేసిన తర్వాత నన్ను వీళ్ళు పెంచుకున్నారండి, కానీ మా అమ్మ పెంచుకున్న అమ్మ కూడా యాక్సిడెంట్లో చనిపోతే ఇంకో అమ్మ వచ్చిందని బాగా ఆవిడ కూడా చాలా బాగా నన్ను చూసుకుంది, ఎప్పుడు నేను హ్యాపీగా ఉండేలాగే చూస్తుందని చెప్తూ ఉంటాడు. ఇంకా రణవీర్ ఇదంతా అక్కడి నుంచి అలా వింటూ ఉంటాడు. ఇంకా జడ్జి ఇలా అంటూ ఉంటారు, ఈ పాపకి 18 ఏళ్ళు వచ్చే వరకు రణవీర్ నువ్వు జస్ట్ గార్డియన్గా ఉండాలంతే, ఈ ఆశని అనుభవించడానికి కానీ ఖర్చు పెట్టడానికి కానీ నీకు ఏ హక్కు లేదు అని చెప్పి ఇంకా రణవీర్ తెగ షాక్ అయిపోతాడు. ఏంటి నా ఆశ దక్కట్లేదా అని చెప్పి ఇంక ఇక్కడ బాగి అమర్కి ఫోన్ చేసి రణవీర్ని మీరు ఏం చేయొద్దండి, రణవీర్ నిజంగానే అంజలి కన్న తండ్రి అని చెప్పిన అమర్ అక్కడ కుప్పకూలిపోతాడు. ఏంటి నిజమా అంజలి రణవీర్ కూతురా అని చెప్పి ఇంకా కారులో ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు అంజలిని. ఇంకా అంజలిని తీసుకొచ్చిన వెంటనే రణవీర్ ఇలాగ లాయర్ చెప్తూ ఉంటాడు అంజలిని చంపేద్దామని చెప్పి ఇంకా అమర్ తెగ ఊగిపోతూ ఉంటాడు. వెంటనే కారు వాళ్ళ ఇంటి దగ్గర ఆగిన వెంటనే రణవీర్ దిగి లోపలికి వస్తూ ఉంటే అంజలి పరిగెట్టుకుంటూ వచ్చి నాన్న అని చెప్పి అమర్ కాలు పట్టుకుంటుంది. ఇంకా రణవీర్ అయితే తెగ అయిపోతాడు, ఏంటి అమర్ ఇక్కడ ఉన్నాడని చెప్పి ఇంకా ఇక్కడ ఇంట్లో అందరూ తెగ టెన్షన్ పడుతూ ఉంటారు అంజలి దొరికిందా లేదని. అప్పుడే ఇంకా అమర్ ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటాడు, అంజలి దొరికింది అని అందరికీ చెప్పు అని చెప్పి ఇంకా బాగా ఫోన్ చేసి చెప్పిన వెంటనే అందరికీ చెప్తుంది, మీరు అందరూ ఏమి టెన్షన్ పడకలే అంజలి దొరికిస్తుందంటే ఈయనకి అని చెప్పి ఇంకా వాళ్ళ అమ్మ నాన్న రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇంకైతే మనోహరి తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది, ఎలా దొరికింది అసలు అంజలి అని చెప్పి నేను ఇంత పక్కగా చిత్ర ఇంకెలా చెప్తూ ఉంటుంది, నువ్వు వెళ్ళి కనుక్కో ముందు అసలు రణవీర్ నీ గురించి చెప్పడే లేదో అన్నవన్నీ. ఇంకా మనోహర్ అయితే తెగ టెన్షన్ పడిపోయి రూమ్లో పరిగెట్టి రణవీర్ కాల్ చేస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దామా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. థ్యాంక్ యూ.